మంచు మోహన్ బాబు కుటుంబంలో మళ్లీ గొడవలు మొదలయ్యాయి. హైదరాబాద్ జల్పల్లిలోని తన నివాసంలోని వస్తువులను కారు దొంగతనానికి గురయ్యాయని హీరో మనోజ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అంతేకాదు తన ఇంటిలో మిస్ అయిన కార్లు, వస్తువులు తన అన్న మంచు విష్ణు దగ్గర ఉన్నాయని, అతడే వాటిని ఎత్తుకెళ్లాడని నార్సింగ్ పోలీసులకు మంచు మనోజ్ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అయితే బుధవారం ఉదయం మంచు మనోజ్ జల్పల్లిలోని తన నివాసం వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించాడు. అక్కడ ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. తండ్రి మోహన్ బాబుతో మాట్లాడేందుకు మనోజ్ ప్రయత్నించారు. అయితే గేట్ తీయకపోవడంతో మంచు మనోజ్ ఇంటి ముందు బైఠాయించారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో పహడి షరీఫ్ పోలీసులు జల్పల్లిలోని మోహన్ బాబు ఇంటి వద్ద భారీగా మోహరించారు. జల్పల్లిలోని మోహన్ బాబు ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. మంచు మనోజ్ ఇంటికి వెళ్లేందుకు ప్రయత్నించాడు. అయితే మోహన్ బాబు గేట్ తీయలేదు. దీంతో మంచు మనోజ్ ఇంటి గేట్ ఎదుట బైఠాయించి ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. గత కొన్ని రోజుల క్రితం మోహన్ బాబు ఫ్యామిలీలో ఈ గొడవలు బయటపడ్డాయి. అనంతరం పోలీసులు అందరినీ కౌన్సిలింగ్ ఇవ్వడంతో వివాదం సర్దుమణిగినట్లేనని అందరూ భావించారు. కానీ అకస్మాత్తుగా మనోజ్ తన సోదరుడు మంచు విష్ణుపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మళ్లీ గొడవ మొదటికొచ్చింది. అయితే ఇదంతా ఆస్తి కోసమే మనోజ్ చేస్తున్నాడంటూ, కావాలనే గొడవలు పెట్టుకుంటున్నాడని చెప్తున్నారు. ఇకపోతే మంచు మనోజ్ ఫ్యామిలీ తన కుమార్తె బర్త్డే సెలబ్రేషన్ లో భాగంగా తన భార్య, పిల్లలతో కలిసి రాజస్థాన్ కు వెళ్ళింది. రాజస్థాన్ నుంచి తిరిగి వచ్చిన మంచు మనోజ్ తాము లేని సమయంలో విష్ణు, ఆయన అనుచరులు తన ఇంట్లోకి చొరబడి దొంగతనానికి పాల్పడ్డారని నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే పోలీసుల విచారణలో కారు మంచు విష్ణు కార్యాలయంలో లభ్యమైందన్నారు. రికవరీకి వెళ్లినప్పుడు దాన్ని మాదాపూర్ లోని వారి ఆఫీస్ కు పంపించారని అన్నారు. దుండగులు తన విల్లా గోడలు దూకి వచ్చి ఇంట్లోని విలువైన వస్తువులను పగలగొట్టారని మనోజ్ ఆరోపించారు. ఈ విషయంపై దృష్టి సారించాలని పోలీసులను కోరుతున్నానని మంచు మనోజ్ తెలిపారు. న్యాయం వైపు పోలీసులు నిలబడి ఉంటారని కోరారు. తనకు వ్యవస్థ మీద నమ్మకం ఉందని, న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నట్టుగా మంచు మనోజ్ చెప్పారు. మంచు మోహన్ బాబు కుటుంబంలో మళ్లీ గొడవలు మొదలయ్యాయి. హైదరాబాద్ జల్పల్లిలోని తన నివాసంలోని వస్తువులను కారు దొంగతనానికి గురయ్యాయని హీరో మనోజ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అంతేకాదు తన ఇంటిలో మిస్ అయిన కార్లు, వస్తువులు తన అన్న మంచు విష్ణు దగ్గర ఉన్నాయని, అతడే వాటిని ఎత్తుకెళ్లాడని నార్సింగ్ పోలీసులకు మంచు మనోజ్ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అయితే బుధవారం ఉదయం మంచు మనోజ్ జల్పల్లిలోని తన నివాసం వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించాడు. అక్కడ ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. తండ్రి మోహన్ బాబుతో మాట్లాడేందుకు మనోజ్ ప్రయత్నించారు. అయితే గేట్ తీయకపోవడంతో మంచు మనోజ్ ఇంటి ముందు బైఠాయించారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో పహడి షరీఫ్ పోలీసులు జల్పల్లిలోని మోహన్ బాబు ఇంటి వద్ద భారీగా మోహరించారు. జల్పల్లిలోని మోహన్ బాబు ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. మంచు మనోజ్ ఇంటికి వెళ్లేందుకు ప్రయత్నించాడు. అయితే మోహన్ బాబు గేట్ తీయలేదు. దీంతో మంచు మనోజ్ ఇంటి గేట్ ఎదుట బైఠాయించి ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. గత కొన్ని రోజుల క్రితం మోహన్ బాబు ఫ్యామిలీలో ఈ గొడవలు బయటపడ్డాయి. అనంతరం పోలీసులు అందరినీ కౌన్సిలింగ్ ఇవ్వడంతో వివాదం సర్దుమణిగినట్లేనని అందరూ భావించారు. కానీ అకస్మాత్తుగా మనోజ్ తన సోదరుడు మంచు విష్ణుపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మళ్లీ గొడవ మొదటికొచ్చింది. అయితే ఇదంతా ఆస్తి కోసమే మనోజ్ చేస్తున్నాడంటూ, కావాలనే గొడవలు పెట్టుకుంటున్నాడని చెప్తున్నారు. ఇకపోతే మంచు మనోజ్ ఫ్యామిలీ తన కుమార్తె బర్త్డే సెలబ్రేషన్ లో భాగంగా తన భార్య, పిల్లలతో కలిసి రాజస్థాన్ కు వెళ్ళింది. రాజస్థాన్ నుంచి తిరిగి వచ్చిన మంచు మనోజ్ తాము లేని సమయంలో విష్ణు, ఆయన అనుచరులు తన ఇంట్లోకి చొరబడి దొంగతనానికి పాల్పడ్డారని నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే పోలీసుల విచారణలో కారు మంచు విష్ణు కార్యాలయంలో లభ్యమైందన్నారు. రికవరీకి వెళ్లినప్పుడు దాన్ని మాదాపూర్ లోని వారి ఆఫీస్ కు పంపించారని అన్నారు. దుండగులు తన విల్లా గోడలు దూకి వచ్చి ఇంట్లోని విలువైన వస్తువులను పగలగొట్టారని మనోజ్ ఆరోపించారు. ఈ విషయంపై దృష్టి సారించాలని పోలీసులను కోరుతున్నానని మంచు మనోజ్ తెలిపారు. న్యాయం వైపు పోలీసులు నిలబడి ఉంటారని కోరారు. తనకు వ్యవస్థ మీద నమ్మకం ఉందని, న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నట్టుగా మంచు మనోజ్ చెప్పారు.